దేశావత్ కుటుంబ మూలపురుషుడు హేమ్లా భగత్. హేమ్లా భగత్ మరియు ఆయన భార్యలు జెమ్లీ, హేమ్లీ ద్వారా దేశావత్ కుటుంబం తరతరాలకు విస్తరించింది. వారి కుటుంబం నుండి జెమ్లా, లాల్సుంగ్, పద్య, తవ్ర్య, లాల్సుంగ్, రామ్చందర్, రామ్దాస్య వంటి కుటుంబ శాఖలేర్పడ్డాయి. జమ్లా కుటుంబం హేమ్లా భగత్ పెద్ద కుమారుడు. బోడబండ తండాలోనే కొనసాగిన మొదటి కుటుంబ శాఖల్లో ఒకటి. జమ్లా మరియు బుద్ధి దంపతులకు రూప్ సింగ్, ఘాసిరాం, గన్యా జన్మించారు. ఈ కుటుంబం వ్యవసాయం మరియు పశుపోషణ ద్వారా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లింది. జమ్లా పెద్ద కుమారుడు రూప్ సింగ్. రూప్ సింగ్ మరియు పుటాని దంపతులకు నాను, భిల్యా, కృష్ణ, హాస్య, పెద్ద పిక్కి, చిన్న పిక్కి జన్మించారు. రూప్ సింగ్ కుటుంబం కష్టపడి వ్యవసాయం చేసి కుటుంబాన్ని అభివృద్ధి చేసింది. నాను మరియు ముత్యాలిది. నాను మరియు ముత్యాలి దంపతులకు లాలి, శ్రీను, గోపాల్, అరుణ్, శంకర్ జన్మించారు. ఈ కుటుంబం కుటుంబ ఐక్యతలో మంచి పేరు సంపాదించింది. శ్రీను మరియు లక్ష్మీ దంపతులకు సాత్విక్, శ్రావంతి, స్వీటీ జన్మించారు. శంకర్ మరియు పద్మ దంపతులకు సితారా, జాహ్నవి జన్మించారు. గోపాల్ మరియు గాయత్రి దంపతులకు జయశ్రీ జన్మించింది. ఇది బిల్యా కుటుంబ శాఖ. బిల్యా మరియు జానీ దంపతులకు తిరుపతి, శాత జన్మించారు. తిరుపతి మరియు సిరోలి దంపతులకు మోహన్, మౌనిక, అనీత జన్మించారు. ఇది కృష్ణ కుటుంబ శాఖ. కృష్ణగారు మొదట శాంతిని వివాహం చేసుకున్నారు. కృష్ణ మరియు శాంతి దంపతులకు చింకీ జన్మించింది. తర్వాత కృష్ణగారు లచ్చిని రెండవ వివాహం చేసుకున్నారు. కృష్ణ మరియు లచ్చీ దంపతులకు వెంకటేష్, రాములు, మారు, రాజు జన్మించారు. ఇది వెంకటేష్ కుటుంబ శాఖ. వెంకటేష్ మరియు సునీత దంపతులకు మాన్విత, సుశాంత్ జన్మించారు. తర్వాత కుటుంబ విభజన అనంతరం వెంకటేష్ గారు పల్లవిని వివాహం చేసుకున్నారు. రాములు మరియు జానకి దంపతులకు నైనిక జన్మించింది. జమ్లా రెండో కుమారుడు గాసిరాం. గాసిరాం గారు మూడో తరంలో కుటుంబానికి ముఖ్య నిర్ణయాలు తీసుకునే పెద్దగా నిలిచారు. వ్యవసాయం, భూమి కొనుగోలు, కుటుంబ ఐక్యతలో ఆయన పాత్ర ఎంతో గొప్పది. గాసిరాం మరియు లక్ష్మీ దంపతులకు సక్రు, రాములు, హేము, చంద్రు, అర్జున్, చుక్క, కామిని, భామిని, సక్కా జన్మించారు. సక్రు మరియు బిచ్చాలి దంపతులకు బాలాజీ, శంకర్, శాంత, మారు, కిషన్ జన్మించారు. ఈ కుటుంబం విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి పేరు సంపాదించింది. ఇది బాలాజీ కుటుంబ శాఖ. బాలాజీ గారు ఐదో తరంలో పెద్దవారిలో ఒకరిగా మరియు చదువుకున్న పోలీస్ అధికారిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. తన క్రమశిక్షణ, ఉద్యోగ జీవితం మరియు కుటుంబ బాధ్యతలతో తరువాతి తరాలకు ఆదర్శంగా నిలిచారు. బాలాజీ మరియు విద్య దంపతులకు మనీష్, మానస జన్మించారు. శంకర్ మరియు మష్రూ దంపతులకు మహేష్, మౌనిక, అనురాధ జన్మించారు. కిషన్ మరియు అలివేలు దంపతులకు అరవింద్, సంజయ్, ప్రత్యుమన్ జన్మించారు. రాములు మరియు పీక్లీ దంపతులకు చిన్యా, భీముడు, లాలి, నారి, లచ్చ, చిట్టి జన్మించారు. చిన్యా మరియు శ్రీదేవి దంపతులకు ఉత్తేజ్ నాయక్, శ్రీతేజ్ నాయక్ జన్మించారు. చిన్యా గారు ప్రభుత్వ ఉద్యోగం ద్వారా కుటుంబానికి స్ఫూర్తిగా నిలిచారు. భీముడు మరియు పార్వతి దంపతులకు కార్తిక్, సౌమ్య, వంశీ, మనీష జన్మించారు. లచ్చ మరియు సునీత దంపతులకు వినోద్, అమృత జన్మించారు. హేము మరియు మిరియాలి దంపతులకు రాజు, రమేష్, మద్దు, చిన్న, శివ, బోడి, ఎజ్జా జన్మించారు. రాజు మరియు మన్ని దంపతులకు స్నేహ, ఐశ్వర్య, కావ్యశ్రీ జన్మించారు. రమేష్ మరియు మానస దంపతులకు పల్లవి, విఘ్నేష్, హేమనాథ్ జన్మించారు. చంద్రు మరియు మంగి దంపతులకు చిట్టి, పార్వతి, దేవ, పవన్, శివ జన్మించారు. చంద్రుగారు తర్వాత తులసిని రెండవ వివాహం చేసుకున్నారు. వారికి సంతానం లేదు. అర్జున్ గారు కుటుంబంలో విద్యకు మార్గం చూపిన వారిలో ఒకరిగా నిలిచారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మొదటి వ్యక్తిగా తర్వాతి తరాలకు కొత్త దారిని చూపించారు. బలమైన నాయకత్వం మరియు మార్గదర్శకత్వంతో ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. అర్జున్ మరియు మన్ని దంపతులకు దివ్య, రోహిత్, అంజలి జన్మించారు. జమ్లా మూడో కుమారుడు గన్యా. గన్యా మరియు బుజీ దంపతులకు సేవ్య, లక్ష్మణ్, తర్సింగ్, చంద్రు, సక్రి జన్మించారు. రాజు మరియు సుజాత దంపతులకు అంజలి, రేవంత్, శ్రీనాథ్, సితార జన్మించారు. సేవ్య మరియు చిట్టి దంపతులకు
రాజు, రమేష్, సోనా జన్మించారు. రమేష్ మరియు సోనా దంపతులకు యోగిత, మనుష్ జన్మించారు. లక్ష్మణ్, పుస్కే మరియు మాని దంపతులకు సునీత, శిరీష, శంకర్, శైలజ, నవీన్, జ్యోతి జన్మించారు. శంకర్ గారు అరుణను వివాహం చేసుకున్నారు. తారాసింగ్ మరియు కవిత దంపతులకు స్నేహిత అక్షయ, అన్వేష్ జన్మించారు. ఇది చంద్రు కుటుంబ శాఖ. చంద్రు మరియు శాంతి దంపతులకు సురేష్, భరత్ జన్మించారు. రెండవ కుమారుడు లాల్సున్, మూడవ కుమారుడు పద్య ఇంటి అల్లుళ్లుగా ఇతర గ్రామాలకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అందువల్ల వారి కుటుంబ వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. హేమ్లా భగత్, నాలుగవ కుమారుడు తవ్రియా. తవ్రియా మరియు రూప్లీ దంపతులకు గెబ్రియా, లోక్యా, రాము, బద్ది, ముత్యాలి జన్మించారు. తవ్రియా పెద్ద కుమారుడు గెబ్రియా. గెబ్రియా మరియు గోజీ దంపతులకు పెన్యా, దేవి జన్మించారు. గెబ్రియా మరణించిన తర్వాత ఆయన తమ్ముడు మరియు తవ్రియా రెండవ కుమారుడు లోక్యా గారు గోజిని వివాహం చేసుకున్నారు. వారికి బాలియా జన్మించాడు. పెన్యాగారు మొదట లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి సంతానం లేదు. తరువాత పెన్యాగారు బద్దిని వివాహం చేసుకున్నారు. పెన్యా మరియు బద్ది దంపతులకు లాలీ జన్మించింది. ఆ తర్వాత పెన్యాగారు మణిని వివాహం చేసుకున్నారు. పెన్యా మరియు మణి దంపతులకు శివ, రవీందర్ జన్మించారు. శివ మరియు జ్యోతి దంపతులకు పవన్ కళ్యాణ్, ఈవన్ జన్మించారు. బాలియా మరియు పాట్నే దంపతులకు జ్యోతి, రమేష్, మారు జన్మించారు. రమేష్ మరియు చాందీ దంపతులకు మీనాక్షి, నిత్య, శ్రీ జన్మించారు. ఇది హేమ్లా భగత్. ఐదవ కుమారుడు లాల్సుంగ్ కుటుంబ శాఖ. లాల్సుంగ్ మరియు సిత్కి దంపతులకు గణ్య, కిస్తా, కుని, సాల, మణ్య, లాల, గోమా జన్మించారు. గణ్య మరియు ద్వాలి దంపతులకు రెడ్డిరాం, నరసింహ, నాగరాజు, మంగ, చిట్టి, బాల్ జన్మించారు. ఇది రెడ్డిరాం కుటుంబ శాఖ. రెడ్డిరాం గారు కుటుంబంలో విద్య మరియు ఉద్యోగాలకు ప్రేరణగా నిలిచారు. తన కుటుంబంలో చదువుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి తర్వాతి తరాలకు ఉన్నత విద్యదారిని చూపించారు. రెడ్డిరాం మరియు రూప్లీ దంపతులకు రాజ్యలక్ష్మి, జయప్రకాష్, భాగ్యలక్ష్మి జన్మించారు. రాజ్యలక్ష్మి మరియు భాగ్యలక్ష్మి కుటుంబంలో గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి మహిళలుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. నరసింహ మరియు బుజ్జి దంపతులకు సంతానం లేదు. కొంతకాలం తరువాత వారు ఇద్దరూ మరణించారు. నాగరాజు మరియు మంగమ్మ దంపతులకు శివ, గాయత్రి, నందిని, జగన్ జన్మించారు. ఇది కిస్తా కుటుంబ శాఖ. కిస్తా మరియు బుజీ దంపతులకు బాలు, దేవి, తిరుపత జన్మించారు. ఇది బాలు కుటుంబ శాఖ. బాలుగారు 5 వివాహాలు చేసుకున్నారు. లాలి, శాంతి, గంగా వంటివారు ఆయన భార్యలు. అయితే వారికి సంతానం కలగలేదు. ఇది మన్యా కుటుంబ శాఖ. మన్యా మరియు ద్వాలి దంపతులకు శంకర్, పద్మ, చిట్టి జన్మించారు. ఇది శంకర్ కుటుంబ శాఖ. శంకర్ మరియు లక్ష్మీ దంపతులకు బాలాజీ, రజిత, శ్రీను జన్మించారు. ఇది బాలాజీ కుటుంబ శాఖ. బాలాజీ మరియు పౌనేశ్వరి దంపతులకు శాన్విక జన్మించింది. ఇటీవల వారి కుటుంబంలో మరో చిన్నారి జన్మించింది. ఆ చిన్నారికి ఇంకా పేరు నిర్ణయించలేదు. ఇది శ్రీను కుటుంబ శాఖ. శ్రీను మరియు అనిత దంపతులకు ఋషి జన్మించాడు. ఇది హేమ్లా భగత్ 6వ కుమారుడు రామ్చందర్ కుటుంబ శాఖ. రామ్చందర్ గారు హేమ్లా భగత్ కుమారుల్లో అత్యంత తెలివైన మరియు దూరదృష్టి కలిగిన వ్యక్తిగా నిలిచాడు. అడవిని సాగుభూమిగా మార్చడంలో ఆయన పాత్ర ఎంతో గొప్పది. కోమటి రారాజన్నతో ఒప్పందాలు చేసుకుని వ్యవసాయ భూముల అభివృద్ధికి మార్గం సుగమం చేశారు. రామ్చందర్ మరియు కోటి దంపతులకు బోజ్జ, భాను, పుటాని, నాను, మణి, లచ్చ, సక్రి జన్మించారు. బోజ్జ మరియు కేసలి దంపతులకు గోప్య, హన్మంతు, దేవుడు, అమని, దేవ, శంకర్ జన్మించారు. ఇది గోప్యా కుటుంబ శాఖ. గోప్యా మరియు లక్ష్మీ దంపతులకు చందు, పార్వతి, చంద్ర, బాలాజీ, అనిత, సునీత జన్మించారు. బాలాజీ గారు అరుణను వివాహం చేసుకున్నారు. ఇది చందు కుటుంబ శాఖ. చందు మరియు కల్లీ దంపతులకు వెంకట్రాం, మురళీమోహన్ జన్మించారు. తర్వాత చందుగారు శంకర్ను వివాహం చేసుకున్నారు. వారికి శ్రీమాద్రి, హర్ష జన్మించారు. ఇది మురళీమోహన్ కుటుంబ శాఖ. మురళీమోహన్ మరియు అనిత దంపతులకు అనివద్దన్ జన్మించాడు. ప్రస్తుతం దేశావత్ కుటుంబంలో 7వ తరానికి చెందిన మొదటి మరియు ఏకైక చిన్నారి అనివద్దన్. ఇది హామ్నాథు కుటుంబ శాఖ. హామ్నాథు మరియు శాంతమ్మ దంపతులకు మంగమ్మ, శంకరమ్మ, సురేష్ జన్మించారు. సురేష్ గారు ఈసికను వివాహం చేసుకున్నారు. ఇది దేవుడు కుటుంబ శాఖ.
దేవుడుగారు తన తరంలో కుటుంబానికి మొదటి రాజకీయ నాయకుడిగా మరియు నాయకత్వం వహించిన వ్యక్తిగా నిలిచారు. దేవుడు మరియు గోమీ దంపతులకు స్వాతి, శివ జన్మించారు. రాజకీయ విభేదాల కారణంగా దేవుడుగారు మరణించారు. ఆ తర్వాత ఆయన తమ్ముడు శంకర్ గారు గోమిని వివాహం చేసుకున్నారు. వారికి వంశీ జన్మించాడు. ఇది భానునాయక్ కుటుంబ శాఖ. భానునాయక్ మరియు లక్ష్మీ దంపతులకు బాలాజీ, చంద్రమోహన్, భేజ్జా, సాయికుమార్, శాంతమ్మ, స్వాంతమ్మ, స్వామినాథ్, లక్ష్మి, లలిత జన్మించారు. 4వ తరంలో భానునాయక్ కుటుంబం విద్య, ఉద్యోగాలు, వైద్యం, పోలీస్ సేవలు, ఇంజనీరింగ్ మరియు రాజకీయ రంగాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. అన్నదమ్ముల ఐక్యతకు కూడా ఈ కుటుంబం ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఇది బాలాజీ కుటుంబ శాఖ. బాలాజీగారి కుటుంబంలో విద్య మరియు ఉద్యోగాలకు మార్గదర్శకుల్లో ఒకరుగా నిలిచారు. తన తమ్ముళ్లకు చదువు మరియు ఉద్యోగాల దారిని చూపించి కుటుంబాన్ని అత్యంత చదువుకున్న కుటుంబాల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. బాలాజీ మరియు ఉర్మిళ దంపతులకు కార్తిక్ జన్మించాడు. ఇది చంద్రమోహన్ కుటుంబ శాఖ. చంద్రమోహన్ గారు కుటుంబంలో విద్య మరియు ఉద్యోగాలకు మార్గదర్శకుల్లో ఒకరిగా నిలిచారు. చంద్రమోహన్ మరియు అలివేలు దంపతులకు ప్రణయ్, వరుణ్ సందేశ్ జన్మించారు. ఇది భేజ్జా కుటుంబ శాఖ. భేజ్జా మరియు చిట్టెమ్మ దంపతులకు హరి, శివ జన్మించారు. భేజ్జా గారు రాజకీయ రంగంలో కూడా తన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇది స్వామినాథ్ కుటుంబ శాఖ. స్వామినాథ్ మరియు నీలిమ దంపతులకు నిర్మిత జోయ్, నివిన్ జన్మించారు. స్వామినాథ్ గారు వైద్య రంగంలో డాక్టర్గా సేవలందిస్తున్నారు. ఇది సాయికుమార్ దేశావత్ కుటుంబ శాఖ. సాయికుమార్ దేశావత్ కుటుంబంలో మొదటిసారిగా డిగ్రీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు ఎంటెక్ పూర్తి చేసిన వ్యక్తిగా నిలిచారు. విదేశాలకు వెళ్లిన మొదటి వ్యక్తిగా కూడా కుటుంబ చరిత్రలో తన స్థానాన్ని సంపాదించారు. సాయికుమార్ మరియు సంధ్య దంపతులకు ఆద్రిక్, ఆర్విక జన్మించారు. ఇది నాను కుటుంబ శాఖ. నానుగారు రామచందర్ గారి చివరి కుమారుడు. నాను మరియు హునమ్మ దంపతులకు రాజా, బలరాం, రామచందర్, లాలా, పిక్కు, చీనా జన్మించారు. ఇది రాజా కుటుంబ శాఖ. రాజా మరియు చిట్టి దంపతులకు గణేష్, ధర్మేష్ జన్మించారు. ఇది బలరాం కుటుంబ శాఖ. బలరాం మరియు శిరీష దంపతులకు హిమవర్షిణి, మనస్విని, స్నిగ్ధ, మోక్షిత్ జన్మించారు. ఇది రామచందర్ కుటుంబ శాఖ. 4వ తరంలో చిన్నవారిలో ఒకరైన రామచందర్ నందినిని వివాహం చేసుకున్నారు. వారికి భావ్య స్వరూప్, చలస్య జన్మించారు. ఇది హేమ్లా భగత్ చిన్న కుమారుడు రామ్దాస్య కుటుంబ శాఖ. రామ్దాస్య మరియు చాంది దంపతులకు అంబ్రియా, మెగ్యా, హాస్య, దేవి జన్మించారు. ఇది అంబ్రియా కుటుంబ శాఖ. అంబ్రియా మరియు బిక్నీ దంపతులకు జిమ్మా, సక్క, పట్టి జన్మించారు. ఇది మెగ్యా కుటుంబ శాఖ. మెగ్యా మరియు గోరి దంపతులకు చంద్రమోహన్, చిట్టి, గుండు, చీనా జన్మించారు. ఇది చంద్రమోహన్ కుటుంబ శాఖ. చంద్రమోహన్ గారు కుటుంబంలో చదువు మరియు ప్రేరణకు ఒక ముఖ్య వ్యక్తిగా నిలిచారు. చంద్రమోహన్ మరియు జానకి దంపతులకు వంశీకృష్ణ, మురళీకృష్ణ, సాయికృష్ణ జన్మించారు. ఇది వంశీకృష్ణ కుటుంబ శాఖ. వంశీకృష్ణ మరియు సంగీత దంపతులకు కృతిజ్ఞ, మనోజ్ఞ జన్మించారు. నల్లమల అడవుల నుండి సాగు భూముల వరకు, ఎద్దుల బండ్ల నుండి విద్య మరియు ఉద్యోగాల వరకు, గ్రామం నుండి ప్రపంచం వరకు. దేశావత్ కుటుంబ ప్రయాణం కేవలం కుటుంబ వృక్షం కాదు. ఇది పోరాటం, ఐక్యత, త్యాగం మరియు అభివృద్ధి కథ. ఈ కథ ఇంకా తరతరాలకు కొనసాగుతుంది. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు